ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తెలంగాణ ఉద్యమకారులు ఒకరోజు శాంతియుత దీక్ష చేశారు. ఉద్యమకారులకు గౌరవ వేతనం 25,000తో పాటు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న ప్రభుత్వం నేటికి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే ప్రతిరోజు దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఈరోజు ములుగు జిల్లా గాంధీ పార్క్ వద్ద విలేజ్ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే టీయూఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు శాంతియుత దీక్షలు ఏదైతే 2001లో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను గౌరవిస్తామని చెప్పని గత ప్రభుత్వం కూడా చెప్పి ఆ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గుర్తించలేకపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గుర్తిస్తాం, వారికి తగినంత గౌరవ వేతనం కూడా అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని గుర్తించలేదు, మా ఊసి ఎత్తలేని చెప్పి ఆందోళన చేస్తూ ఇక్కడ దీక్షలు చేపడుతున్నారు. మన మధ్యలో ఉద్యమకారులు వారితో మాట్లాడే చేద్దాం. రాష్ట్ర ధ్యేయంగా పనిచేసిన, ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులు గత 10 సంవత్సరాలు కూడా అదే రకంగా పార్టీ కోసం పనిచేసుకుంటూ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులకు నేను ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తున్నా అని డాంబికాలు చెప్పి వాళ్లకు 250 గజాలు స్థలం ఇచ్చుకుంటా, మరి వాస్తవంగా 25,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటూ ఉద్యమకారులను నేను ఆదుకుంటా నా ప్రభుత్వం వస్తే అని చెప్పిన వ్యక్తి ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 18 నుండి 2 సంవత్సరాలు అవుతున్నది. ఉద్యమకారుల యొక్క ఊసే ఎత్తుడు లేదు. క్యాబినెట్లో పెట్టి ఏదైనా మాట్లాడచ్చు. మరి ఉద్యమకారులను మనం ఇచ్చిన హామీ ఏదైతే ఉంది ఆ హామీని నెరవేర్చాలి అనే ఒక ఆలోచనతోటి క్యాబినెట్లో పెట్టి ముందుకు నడిపిస్తే బాగుండే. మరి వాళ్ళ గురించి మాట్లాడమని ఎవరు చెప్పలే, ఉద్యమకారులు కోరుకోలే. అయినా మీరే ముఖ్యమంత్రి కాకముందు మీరే ఒప్పుకొని మాట్లాడడం జరిగింది. ఓకే, మన మధ్యలో ఇప్పుడు టీయూఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తాం. వాస్తవానికి 2001 నుంచి 14 వరకు నిస్వార్థంగా పనిచేశారు ఉద్యమకారులు. తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యమకారులు అంతా ఏకమై అన్ని రాజకీయ పార్టీలను కలిసి మరి ఉద్యమం చేసినాం కదా, మరి మాకు ఏం లేదు, 10 సంవత్సరాలు అట్లా కలిసిపోయింది. 15 సంవత్సరాలు తర్వాత అధికారం వచ్చి కూడా 5 సంవత్సరాలు కలిసి 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి దాదాపు 20 సంవత్సరాలు మనం కష్టపడి పనిచేసిన ఉద్యమంలో ఉన్నాము. మరి మా సంక్షేమం కోసం మరి చేయండి అని చెప్పి అన్ని పార్టీల్లో అడగడం జరిగింది. అన్ని దగ్గర పోయి మా పరిస్థితి ఉందని. అటువంటప్పుడు రేవంత్ రెడ్డి గారు, సరే మీకు ఇంతవరకు 10 సంవత్సరాలు మీకు అన్యాయం జరిగింది, 14 సంవత్సరాలు ఉద్యమం చేసారు, 10 సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో ఉన్నది, అయినా మీరు మీ సంక్షేమం కోసం ఏం పని చేయలేదు, కానీ మేము తెలంగాణ ఇచ్చినాం, మేము పార్టీగా మేము గౌరవించుకుంటాం, మిమ్మల్ని మేము అక్కడ చేర్చుకుంటాం అని చెప్పేసి సోనియా గాంధీ గారితో మాట్లాడి 250 గజాల స్థలము, 25,000 పెన్షన్, అట్లాగే గౌరవ వృత్తి, అది గౌరవంగా, అది మీరు కొట్లాడాల్సిన పని లేదు, మేము మీకు గౌరవంగా ఇచ్చి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటామని చెప్పారు. దీన్ని ఉధృతంగా వేసి మేము మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేయకండి దయచేసి, మీరు మాకు వచ్చిన వాటా ఇది, ఎందుకంటే మేము చేయబట్టి మీకు ప్రభుత్వం ఏర్పడింది. మన మధ్యలో మరో నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీతో కాదు, అన్ని పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు, మతాలకు, వర్గాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమం చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందులో ప్రధానంగా ఉద్యమకారుల పాత్ర కీలకమైనది. ఆ కీలకమైన వ్యక్తులే ఈరోజు ఏ ప్రభుత్వమైనా, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ పక్కకు పెడుతుంది, చిన్న చూపు చూస్తుంది. మేమేమంటున్నామంటే, ఉద్యమాలు చేసి అందరూ అలసిపోయినరు, నష్టపోయినరు, తీవ్రంగా అనారోగ్యాల పాలైనరు, కొందరు చనిపోయినరు, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారే తెలంగాణ కోసం 1300 మంది ఉన్నారు. రెండో విడతలో, మొదటి విడతలో 349 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోండి అంటున్నాం. మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో దఫాలుగా 2001 నుంచి మనం చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా మా ఉద్యమాన్ని దారిపోసాం. తెలంగాణ ఉద్యమాల ద్వారా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఉద్యమకారులు ఎటువంటి
సమస్యలు చెప్పుకోకుండా కూడా ఉద్యమకారులను గుర్తిస్తాం, వారికి గౌరవ వేతనం అందిస్తాం, వారికి 250 గజాల భూమిని అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటువంటి చెప్పిన ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిపించి ఉద్యమకారులను గుర్తిస్తా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు మా ఊసే ఎత్తలేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుత దీక్షలను చేపడుతున్నాం. ఇది ఇప్పుడు శాంతియుత దీక్షలే. మమ్మల్ని కనుక గుర్తించకపోతే పల్లెలో గల్లీ తిరుగుతూ పల్లె తిరుగుతూ మళ్ళీ ఉద్యమాన్ని ఉరుకులేపుతామని చెప్పి మన మధ్యలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులకు తెలియపరచాలి. ఏదేమైనప్పటికీ ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తానన్నటువంటి హామీలను మీ నోట మీరు మీ స్వయంగా అన్న మాటల్ని ఇవ్వాలని, నెరవేర్చుకోవాలని, లేని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మన మధ్యలో ఉద్యమకారులకు తెలియపరచాలి. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 99 టీవీ, కొల్లు జిల్లా.